వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినీ అప్డేట్స్. లెట్స్ వాచ్. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందిన మూవీ కమిటీ కుర్రోలు. యదువంశీ దర్శకుడు. పక్కా ప్లానింగ్ తో మేకర్స్ అనుకున్న సమయానికి కన్నా ముందే సినిమా షూటింగ్ ను పూర్తి చేయడం ఇక్కడ విశేషం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల చిత్రం నుంచి జాతర పాటను హీరో విశ్వసేన్ రిలీజ్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సో మా నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ కమిటీ కుర్రాలు సాంగ్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. సందడి సందడి. సో మేము కొత్త సినిమాలు చేసిన రోజుల్లో మాకు ఇట్లాంటి ప్రొడ్యూసర్ లేకుండే. సో ఇట్ డజంట్ లుక్ లైక్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ ఎట్ ఆల్. అండ్ ఆల్ ద బెస్ట్ నిహా. అండ్ అదిరిపోయింది, సాంగ్ అదిరిపోయింది మిస్టర్ దిట్. అండ్ ఫిల్మ్ ఆల్సో లుక్స్ ప్రామిసింగ్ మ్యాన్. సో వెరీ న్యూ ఏజ్ సినిమా అనిపిస్తుంది, నాస్టాల్జిక్ రైడ్. సో యూత్కి చాలా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. మా నిహారికకి కూడా బాగా డబ్బులు వచ్చి మినిమం ఒక 50% నాకు అడ్వాన్స్ పంపేయాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు నిహారిక అండ్ హోల్ టీమ్. ఆల్ ద బెస్ట్ బ్రదర్. ప్రదీప్ రెడ్డి, శివనాయుడు, గోవా జ్యోతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా యజ్ఞ. ఈ చిత్రంలో సుమన్ శెట్టి, జబర్దస్త్ అప్పారావు, చిట్టిబాబు, చెన్నకేశవ నాయుడు, ఆవిష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ మూవీ క్రియేషన్స్, రేణుక ఎల్లమ్మ ఫిలిమ్స్ బ్యానర్స్ పై చిలుకోటి రఘురామ్, చీలపల్లి విఠల్ గౌడ్ నిర్మిస్తున్నారు. హారర్ కామెడీ కథతో దర్శకుడు చిత్తజల్లు ప్రసాద్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా పిఆర్కే ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ప్రసాద్ గారికి ఆల్ ద బెస్ట్. ప్రసాద్ గారు కష్టపడి సినిమాలను నిర్మిస్తూ కొత్త నిర్మాతల్ని కూడా ప్రోత్సహిస్తూ సినిమా తీస్తా ఉన్నావు. మా మెదక్ జిల్లాలోనే తీసినట్టున్న సాంగ్స్ అన్ని చాలా బాగా ఉన్నాయి, బాగా చేశారు సాంగ్స్ కూడా. దానికి మా విఠల్ గారు, దేశపాండే గారు బాగా సపోర్ట్ చేశారు. దానికి లక్ష్మణ సాయి గారు సూపర్ మ్యూజిక్, చాలా బాగా ఇచ్చా బై సార్. లక్ష్మణ సాయి గారు నాకు చాలా ఓల్డ్ మిత్రుడు. నా మొదటి సినిమా అప్పుడు అల్లరి పిల్లం సినిమా శివాజీ రాజా, అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వారు. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. కాకపోతే ఈ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే స్టార్ కలిసి రావాలి, పెద్ద హిట్ కావాలి. అప్పుడే టెక్నీషియన్ ఎంత బాగా ఉన్నా కొన్ని పరిస్థితులలో బ్యాడ్ డేస్ నడుస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమాతో లక్ష్మణ సాయికి పెద్ద సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా బ్రదర్. లాస్ట్ టైం ఫంక్షన్ కి ఈ ఫంక్షన్ చాలా మెచ్యూరిటీగా ఉంది. అంటే విఠల్ గౌడ్ ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోయింది, దొర బ్యాక్గ్రౌండ్ పెరిగిపోయింది. సో నాకు ఈసారి, పోయినసారి నేను కొద్దిగా బాధపడ్డా, బట్ ఈసారి హై క్వాలిటీ ఫంక్షన్ చేశారు. చాలా బాగుంది, నీట్ గా చేశారు. ఇట్స్ అ గుడ్. సాంగ్స్ కానీ పిక్చరేషన్ లో కూడా లాస్ట్ టైం కి ఇప్పటికి చాలా తేడా ఉంది. అంటే ఉన్నదాన్ని చూపించే విధానం తేడా ఉంటుంది.
ఆ విధానంలో ఈరోజు సాంగ్స్ చూసినప్పుడు కానీ, పిక్చరైజేషన్ కానీ, అండ్ ఫైట్స్ కానీ, అండ్ మ్యూజిక్ ని కానీ ఎస్టాబ్లిష్ చేసే విధానం ఈరోజు యజ్ఞ అనే సినిమా బెస్ట్ సినిమా అనేలాగా ఈరోజు ట్రైలర్ చూసాం, సాంగ్ చూసాం. ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథి మా బ్రదర్ ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు లాంచ్ చేయడం. మేము అన్నతో పాటు దాదాపు నేను అనుకుంటే ఒక 600-700 సినిమాల్ని మేము తెలుగు సినీ పరిశ్రమలో ప్రారంభించడమే కాక ఆడియో ఫంక్షన్లకు వెళ్ళి ప్రమోషన్ కి బ్యాక్ బోన్ గా ఉండి సినిమా రిలీజ్ కి కూడా బ్యాక్ బోన్ గా ఉన్నాం. ముఖ్యంగా బ్రదర్ ఇప్పుడు మాట్లాడుతూ 100 థియేటర్లు 200 థియేటర్లు ప్రాబ్లం అది కాదన్న, మనం నిరహార దీక్షలు చేసినాము, యుఎఫ్ఓ క్యూబ్ ప్రాబ్లం అన్న. మనకు 200 థియేటర్లు ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు, మాకు 30 లక్షల రూపాయలు కట్టాలి. 30 లక్షల రూపాయలు ఎవరు ప్రొడ్యూసర్ కట్టమంటారు. సో మనం 200 థియేటర్ రిలీజ్ చేసుకోవాలని ఉన్నా మనం చేసిన నిరహార దీక్షలు మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి, ఉద్యమాలు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం చేస్తే 12,000 నుంచి ఇప్పుడు అదే 12,000 ఉందన్న. ఈరోజు ఒక ప్రొడ్యూసర్ నలిగిపోతానికి మేజర్ డిజిటల్ మాఫియా. ఆ డిజిటల్ మాఫియా వల్లనే ఈరోజు మనకి ఇబ్బంది అవుతుంది. థియేటర్స్ ఉంటున్నాయి, ఎందుకంటే సినిమాలు లేక థియేటర్లు మూసేస్తున్నారు. ఇప్పుడు అన్న సినిమాలు లేక థియేటర్లు మూసేస్తున్నారు. పెద్ద సినిమాలకి అది కూడా హిట్, మార్నింగ్ షో హిట్ అంటే తప్ప మ్యాట్నీకి జనం లేరు. మ్యాట్నీకి కూడా థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. కారణం ఏంటంటే ఒక పెద్ద సినిమా చూస్తానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్ద సినిమా కూడా చిన్న టాక్ వస్తే జనం వస్తలేరు. అలాగే ఒక చిన్న సినిమా ఎవరు తెలియని సినిమా హిట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఈ మధ్యన ప్రేమలని, బలగమని, ముంజమల్ బాయ్స్, వాడు కూడా తెలియదు అసలు. ఆ హీరో నీలాగే ఉంటాడు, మా ప్రసాద్ లాగా ఉంటాడు హీరో. బ్లాక్ బస్టర్ హిట్ అది. మా డైరెక్టర్ గారిని కామెంట్ చేస్తుంటే చాలా బాధ వేసింది. ఇప్పుడు ఆయన 3 సినిమాలు థియేటర్ రిలీజ్ చేస్తున్నారు. చాలా ఇది ఏంటంటే ఒకళ్ళు ఈ ఫీల్డ్ లో ఎలా ఉందంటే అసలు ఎంకరేజ్ చేసుకోవాలి కానీ డిక్రేజ్ చేసే సిచ్యువేషన్ ఉందండి. ఓపిక 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 ఓపిక, నాకు హీరో అవ్వాలని ఓపిక బరాయిచి అల్టిమేట్ గా ఈ రోజు మీ ముందు తీసుకొచ్చారు మా డైరెక్టర్ గారు. అలానే ఆయన డేరింగ్ మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి సార్. ఒక్కసారి క్లాప్స్, ఆయన డేరింగ్ క్లాప్స్ కొట్టాలి మీరు. అయితే ఈ సినిమాని మా దొరగారు లేకుండా, మా బిట్టలన్న లేకుండా, మా రవి సార్ లేకుండా ఇది ఇక్కడ రాకొచ్చేది కాదు సార్. ఈ నలుగురు సార్, 4 పిల్లర్లు ఈ మూవీకి ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నానంటే కారణం వీళ్ళ నలుగురే. హ్యాపీగా ఉంది సార్. ఈ సినిమా మాత్రం మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. మా సార్ పంచపక్ష పర్వాణాలన్నీ పెట్టేశారు. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి, పిల్లలతో వెళ్ళి హ్యాపీగా బయటకు వస్తారు. ఆ మాత్రం కాన్ఫిడెంట్ వచ్చింది ఈ రోజు నాకు. మా విధమైన డైరెక్షన్ లో ఈ సభ చాలా సక్సెస్ చేశారు. అందరికి నమస్కారం. ప్రసాద్ సార్, విఠల్ సార్, సుభాష్ సార్, రఘు సార్ అందరికి పెద్ద థ్యాంక్ యూ. అండ్ మీరు ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నాకు అంత తెలుగు రాదు, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. అండ్ మా ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ శ్రీకర్ సార్, హాయ్. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ and please bless me. Thank you so much. మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ కల్కి 2898 AD నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పఠాని నటించారు. వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. మల్టీలింగ్వల్ మైథాలజీ ఇన్స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా గేయ రచయిత కేకే తన ఎక్స్పీరియన్స్ ప్రత్యేకంగా షేర్ చేసుకున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ గీత రచయిత నాగేశ్వరి గారు చెప్పిన సందర్భం వేరే అనమాట. ఈ కథని ఇంకా పెద్దదిగా విస్తరిస్తున్నప్పుడు ఈ పాట సెకండ్ పార్ట్ లోకి వెళ్తుంది అని చెప్పారు. సో ఈలోపు ఈ పాటలో అశ్వత్థామ గారు, ఇది టైటిల్ సీక్వెన్స్ లో అశ్వత్థామ పాడుతున్నట్టు సందర్భంలో అన్నట్టుగా చెప్పారు. కృష్ణుడు ఎప్పుడు వస్తా అన్నాడు, ఇప్పుడు దానికి అశ్వత్థామ చేయాల్సిన పని ఏంటి, కథ పూర్తిగా చెప్పి అశ్వత్థామ గురించి, అశ్వత్థామకి శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపం గురించి చెప్పి, ఈ శాపం ఇంకా ఎన్ని యుగాలు, ఈ యుగాంతం అయిపోవస్తుంది, పాపాలు ఇలా పెరిగిపోయాయి, అయినా నువ్వు ఎప్పుడు వస్తావు, వెలుగు ఎప్పుడు వస్తుంది, కలికాలంలో ఇంత పాపం పెరిగింది
అయినా కలి ఎక్కడో అక్కడ జన్మించే ఉంటాడు. ఆ కలిని సంహరించడానికి కలికి అవతారంలో, శంబలంలో కలికి అవతారంలో పుడతాడని చెప్పి అయినా ఇంకా రావట్లేడు, ఎందుకు ఈ ఆలస్యం అన్న సందర్భం కాబట్టి మొదటి లైనే వెలుగు ఎప్పుడు వస్తుంది అన్న దాంతో స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా చీకటే చాలదా అని మొదలు పెడదామని చెప్పి స్పెక్టాక్యులర్ విజువల్స్ నేనైతే ఊహించలేదు. ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే నేను సాహో దగ్గర నుంచి కంటిన్యూస్గా ఇది 4వ సినిమాకి వర్క్ చేస్తున్నాను. ఇంకోటి నేను ప్రభాస్ ఫ్యాన్ అవ్వడం కూడా నాకు ఎప్పుడు ఆ హ్యాపీనెస్ డబుల్ అవుతుందన్నమాట. ఒక ముఖ్యమైన సందర్భంలో వచ్చే పాట పార్ట్ 2లో ఉండబోతుంది. సో దానికోసం ప్రపంచానికి ఎప్పుడు వినిపించాలని ఆతృతతో ఎదురు చూస్తున్నాం. సో నాగశ్విని గారు తొందరగా పార్ట్ 2 అనౌన్స్ చేసి తొందరగా ఫినిష్ చేసి సినిమాను మన ముందుకు తెస్తారని ఆశిద్దాం. సినీఫ్లెక్స్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. టాలీవుడ్ లోని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఆదిపర్వం. శివకంఠం నేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, సత్యప్రకాష్, సుహాసిని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. రావుల వెంకటేశ్వరరావు నిర్మాత. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళంలో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడి సంజీవ్ మోగోటి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ మేకర్ స్పెషల్ చిట్ చాట్ ను రిలీజ్ చేశారు. మలైకా అరోరా ఇలాగే ఒకసారి ఏదో అవార్డ్ ఫంక్షన్ లో బాంబేలో మలైకా అరోరా, ఐ మీన్ షీఈస్ లైక్ అ హాట్ గాడెస్. ఓకే, ఆవిడ్ని ఒక అతను అవార్డ్ ఫంక్షన్ లో పెద్ద ఆయన పట్టేసుకుని I've been seeing you since I was a little boy. I got offended. I said, hey, no, ఇంకొకరి గురించి ఎవరి గురించి అయినా మాట్లాడితే ఓకే, యూ కెనాట్ టాక్ అబౌట్ మలైకా అరోరా లైక్ దట్. తను చాలా లైట్ గా తీసుకుంది, కానీ నేను తట్టుకోలేకపోయాను అక్కడ. హౌ డేర్ దే టాక్ టు యూ అబౌట్ యూ లైక్ దట్ అని. సో యా, ఈ 10 years ఇస్ అ బిగ్ గ్యాప్, రైట్? నువ్వు 10 years ఉన్నప్పుడు కెరియర్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు 20 years. నా కూతురు 10 ఏళ్ళు అంటే నేను కూడా 10 ఏళ్ళు పెరిగినట్టే కదా. పెరగలేదు నేను, తను ఒకటే పెరుగుతుంది, నేను కాదు. మేక్స్ నో సెన్స్. నో రియల్లీ, తనకి 10 ఏళ్ళ, తనకి 10 ఏళ్ళు అయితే నాకు 10 ఏళ్ళు యాడ్ అయినట్టే కదా. బట్ నో, ఐ డోంట్ ఫీల్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ మిగతా వాళ్ళ విషయం వేరు, మీ విషయం వేరు. ఎందుకు అంటే ఒక రోజులో ఎన్ని పనులు చేస్తారండి మీరు? అంటే అటు హోస్ట్గా, ఇటు ప్రొడ్యూసర్గా, ఇటు ఆర్టిస్ట్గా, మళ్ళీ సోషల్గా చాలా యాక్టివ్గా ఉంటారు. మళ్ళీ యూట్యూబ్, అదేదో యూట్యూబ్ నుంచి డబ్బులు ఏదో అవసరమైనట్టుగా కాదు. అంటే మీలాంటి స్టేచర్ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో ఇంత క్లోజ్గా కనెక్ట్ అవుతూ పబ్లిక్తో అలాంటి వీడియోస్ చేయడం అనేది వావ్, అసలు నిజంగా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అక్కడే మీకు మనీ అవసరమే కాదు కదా. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే మీరు నమ్మరు, నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే నువ్వు మొన్న చీర కట్టుకున్నావు కదా, అది బాగాలేదు, ఎవరో కూడా తెలియదు నాకు. నన్ను ఎలా ఓన్ చేసేసుకున్నారంటే అది నాకు టెలివిజన్ ఒకటే. ఇట్స్ బికాస్ ఆఫ్ టెలివిజన్. ఇఫ్ యూర్ జస్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్, ఒక దూరంగా అన్అప్రోచబిలిటీ ఉంటుంది. టీవీ అనేసరికి నేను అందరి ఇళ్లలోకి వెళ్ళిపోతాం. సో ఓన్ చేసుకుంటాను. పైగా నేను యాజ్ అ ఉమెన్ తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి నేనే. సో నేను వేసుకునే బట్టల దగ్గర నుంచి, సో ఐ ఫీల్ లైక్ ఐవ్ లివ్డ్ అ ఫుల్ లైఫ్. అమెరికాలో ఉండడం కానీ, ఇక్కడికి రావడం కానీ, ఒక సర్టన్ ఫ్యామిలీలో నుంచి రావడం కానీ, పీపుల్ ఆర్ క్యూరియస్. సగం మందికి మన తెలుగుకి చాలా అవగాహన తక్కువ, ఎస్పెషలీ ఉమెన్. యూనో, మనకు ఒక హైదరాబాద్ తప్ప రియలీ బిగ్ సిటీ అన్నట్టు లేదు. నాట్ ఈవెన్ వైజాగ్, నాట్ విజయవాడ, నాట్ గుంటూరు, నాట్ తిరుపతి. they're all still, I feel, second tier towns. Okay, so but so much wealth of knowledge and culture, so they are lost somewhere, you know. And so I want to share everything I know. Please take it for free. Okay. I don't want to hide anything. నేను నేర్చుకునేదల్లా మీకు కానీ ఇస్తే, ఇఫ్ ఇట్ కెన్ హెల్ప్ ఎనీబడి. చిట్టి చిలకమ్మ నన్ను చాలా ఛానల్స్ వచ్చి తీసుకుంటానన్నారు. I said, no, this is helping parenting. I don't want money out of this. Let's see.
The most difficult thing I've ever done in my life was Chitti Chilkamma, not any of the movies put together. Because మాట్లాడే ప్రతి పదం కూడా ఎంత కరెక్ట్గా ఉండాలో, బికాజ్ యూనో ఆ కెమెరా యాంగిల్ ఎలా ఉండాలో, ఆ పిల్లల పెంపకం గురించి అది. సో నేను ఐ సెడ్ నో, యూట్యూబ్లోనే అదే మళ్ళీ ఇంగ్లీష్లో కావాలంటే మీరు పేరెంటింగ్ స్కిల్స్ అంటే ఒక లక్షలు ఉంటాయి. తెలుగులో అనేసరికి దర్ ఇస్ నాట్ వెరీ మెనీ పీపుల్ టాకింగ్ అబౌట్ లవ్ అండ్ ఫ్రీడమ్ పెంచడం, క్రమశిక్షణ, డిసిప్లిన్ అనుకుంటూ యూనో చాలా స్ట్రెస్ఫుల్గా పెంచుతారు. కానీ ఒక ప్రేమతో, ఒక స్వేచ్ఛతో పెంచడం అనేది తెలియంది మన పేరెంట్స్కి. సో ఐ టేక్ ఇట్ అస్ బిగ్, యూట్యూబ్ ఇస్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. ఓకే, సో చాలా విషయాలు చెప్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు కొత్తగా. అండ్ అది ఇన్ని విషయాల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? మీ లైఫ్ అంటే మీకు ఎంత ఇష్టం, ఎంత కలర్ఫుల్గా మారుస్తున్నారు? If you really want to do something, you will figure out a way. ఓకే, As simple as that. So నాకు ఇవన్నీ చేయాలనిపిస్తుంది, సో ఐ ఫిగర్ అవుట్ అ వే. ఓకే, As simple as that. ఓకే. నేనేదో 4 గంటలకు లేసి ఇన్ని చేసి అన్ని చేసి ఐ డోంట్, అంత క్రెడిట్ కాదు. నాకు ఏది ఇష్టమో దానికి నేను టైం స్పెండ్ ఎలాగో ఒకలాగా ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్. మీ దృష్టిలో టైం వేస్ట్ పనులు అంటే అస్సలు ఏం లేదు. ఓకే, నేను మా బాంబే అపార్ట్మెంట్ బయట బోల్డ్ అని కైట్స్ తిరుగుతూ ఉంటాయి. I love looking at them fly. I love looking at them glide. I love playing with my doggies, Nawab and Lola. It's the most precious time spent with them. 7 చేపల కథ సినిమాతో పాపులర్ అయిన యంగ్ హీరో అభిషేక్ పచ్చిపాల లేటెస్ట్ గా నటిస్తున్న కొత్త సినిమా జస్ట్ ఏ మినిట్. పూర్ణస్ యశ్వంత్ దర్శకుడు, నజియా ఖాన్ హీరోయిన్, జబర్దస్త్ ఫనీ, సతీష్ సారిపల్లి ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అర్షద్ తన్వీర్, డాక్టర్ ప్రకాష్ ధర్మపురి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. కాగా మూవీ మేకర్స్ ఈ సినిమాను జూలై 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. I'm so thankful to my team. ఈ మూవీని మా ఫస్ట్ డెబ్యూ మూవీ కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాకు మంచి హిట్ ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ ఇది చాలా హ్యాపీ ఏంటంటే మన యాక్టర్ అభిషేక్ అన్న ఇంకా ఫనీ అన్న మాత్రం ఈ సినిమా చాలా మంచిగా చేసారు. అందరూ మీ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసే సినిమా, చాలా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. అందరికీ నమస్కారం. మీ అందరికీ స్పెషల్ నమస్కారం. అందరికి నమస్కారాల కంటే వీళ్ళకి జస్ట్ మినిట్ ఎక్స్ట్రా నమస్కారం పెడుతున్నాను అనమాట. ఎందుకంటే వీళ్ళు లేనిది అసలు నథింగ్, రైట్? చాలా మంది ప్రొడ్యూసర్, నిర్మాత అంటే డబ్బులు పెట్టేవాడు అనుకుంటారు. తెలియని విషయం ఏంటంటే డబ్బులు కాదు, రీసోర్సెస్ పెట్టేవాళ్ళు. దీస్ ఆర్ ద రీసోర్సెస్, దీస్ ఆర్ ది గోల్డెన్ రీసోర్సెస్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్. ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. చాలా కష్టమే కాదు, చాలా క్రియేటివ్గా పనిచేశారు. మన మ్యూజిక్ కానివ్వండి, మన డిఓపి కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి. అసలు డైరెక్టర్ అయితే కొన్ని రోజులు పడుకోలేదు, లైక్ కంటిన్యూస్లీ 2-3 days పనిచేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆ కష్టార్జితం ఇప్పుడు ఈ సినిమా మన ముందుకు వస్తుంది. సో 19th ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. నాకు తెలుగు అంతా బాగాలేదు, సో ఐ జస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ దట్ ఐ హావ్ డన్ ద మ్యూజిక్ టు, అండ్ I hope everyone likes it. And there was a lot of support from the team also. So yeah, I just hope everyone likes the song and the film. And yeah, thank you. ఈ సినిమా మనం ఆల్మోస్ట్ 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలు వదిలే మనకంతా కొంచెం మసాలా సినిమాలు, పైన కింద పడే సినిమాలు ఇవే వస్తున్నాయి. సరే కొంచెం మన చిన్న బ్రేక్ తీసుకుని మనమే డైరెక్ట్ చేద్దామని నేను కథ రాసుకుని ఓ నిర్మాత దగ్గరికి వచ్చాను. ఓ 2 years గ్యాప్ తర్వాత వచ్చి ఇక్కడే మన ఫిల్మ్ నగర్లో అక్కడ సాయిబాబా గుడ్ టెంపుల్ 5 వీధిలో వాళ్ళ ఆఫీసు వెళ్ళాను. కథ ఓకే చేసుకున్నాను. నేను అడిగిన బడ్జెట్ కంటే ఇంకో 20% పెంచి ఇస్తాను. ప్రొడ్యూసర్, మంచి ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్, చేసుకో సినిమా అన్నాడు. హ్యాపీగా బయటకు వచ్చాను. కరెక్ట్గా బయటకు వచ్చిన ఒక 10 నిమిషాలకి యశ్వంత్ రంగుల చొక్క ఆయన ఫోన్ చేశాడు నాకు. నా నెంబర్ పట్టుకుని ఎక్కడ పట్టుకున్నాడు ఏంటో పట్టుకుని ఫోన్ చేసి, అన్న ఎక్కడున్నారు మీరు? హైదరాబాద్లో ఎక్కడ? ఫిల్మ్ నగర్. నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఉన్నాను. ఒకసారి కాఫీ మిల్ దాకా వస్తారా? నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు కాఫీ ఇప్పిస్తానంటే వస్తా అన్న. ఖర్చు నాది రా అన్నాడు. ఏంటి అంటే
సినిమా తీయాలనుకుంటున్నాం, నువ్వే హీరో అన్నాడు. నువ్వే హీరో అనగానే మళ్ళీ మనకి ఇప్పుడు ఆర్టిస్ట్ గొల ఉన్నప్పుడు ఇంకా అసలు అది మనకు వేరే పని చేయు. డైరెక్టర్ రైటింగ్ ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టేసి వస్తున్నా అని చెప్పి వెళ్ళాను. అలాగని ఈ కథ చెప్పాడు. ఈ కథ చెప్పినప్పుడు ఇది సేమ్ అడల్ట్ కామెడీ జానరే. ఊరు బాబు ఇవన్నీ వద్దనుకున్నాయా బాబు, నేనే కథ రాసుకుని నేనేదో డైరెక్ట్ చేసుకుందాం, దాని నుంచి వచ్చేద్దాం బయటికి అని నేనేదో బాధపడుతున్నాను. ఇది ప్రొడ్యూసర్ ఓకే అన్నాడు. సినిమా నేను స్టార్ట్ చేసుకుంటా అంటే లేదు, ఇది తన్వీర్ గారు రైటింగ్. ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ధర్మపురి ప్రకాష్ గారు ఒక ప్రొడ్యూసర్. సో ఆయన ఎంతో 7 చేపల కంటే ముందు రాసుకున్న కథ ఇది. యాక్చువల్గా రాసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే అది కోఇన్సిడెన్స్ అంటే అప్పుడే ఈయన ఆ కథకి ఏంటంటే ఈ సినిమాలో కూడా వాడి పేరు రవి, 7 చేపల కథలో టెంప్ట్ రవి. సో ఆ కథ చేయకముందు ఈయన ఈ కథ చేశారు. ఏమంటే అప్పుడే ఈ క్యారెక్టర్ కూడా రవి అని ఆయన పేరు పెట్టుకున్నారు. సో ఆ సినిమా మళ్ళీ నాకే వచ్చింది. ఎక్కడ నీకు ఆ వల్గారిటీ లేకుండా హెల్తీ కామెడీ, అడల్ట్ కామెడీ, బట్ ఎక్కడ నీకు ఆ వల్గారిటీ అనేది ఉండదు. ఆ గీత ఏది ఉంటుంది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ మన మేకింగ్లో ఆ స్టైల్ డెఫినెట్గా ఉంటుంది. కామెడీ మిస్ అవ్వకుండా నా స్టైల్లో నేను ఖచ్చితంగా మీకు ఆ ఇబ్బంది లేకుండా నేను చేస్తాడు. సో ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. బాగా చేశాడు సినిమా. అయితే కొంత ఇబ్బంది ఏంటంటే ఒక కాల్ షీట్కి 4 కాల్ షీట్లు పని చేయించుకుంటాడు. అది ఒకటే కొంచెం ఇబ్బంది. ఆ వర్షం పడే షాట్లు అంతా మంచి రొమాంటిక్ షాట్స్ అవన్నీ తీసాడు. చూడడం విజువల్గా బాగుంటాయి. వాటి వెనకుండే కష్టం ఏముంటుందంటే అమ్మాయి బాంబే నుంచి వచ్చింది మోడల్. అమ్మాయి చాలా హైజీనిక్గా ఉంటుంది. అసలు అంత బిస్లరీ వాటర్, అంత మినరల్, చాలా ఒకటే హెల్త్ కాన్షియస్. అట్లా ఆ వాటర్ అంటే పడదు. చాలా ఇది పెద్ద మినరల్స్ అన్ని వాడేవండి. పైన వాటర్ ట్యాంక్లో అవి ఇవి కొట్టాం. ఏదో ఇంగ్లీష్ 2-3 చెప్పాడు. అవునంటే ఈ వాటర్ అసలు హెల్దీ, దీంతో స్నానం చేస్తే మామూలుగా ఉండదు, అది ఇది చెప్పాడు. నిజమే అనుకున్నాను నేను. ఆ చిటపట పడుతుంటే అమ్మాయిలు ఇలా కొట్టడం నన్ను అలా కొట్టడం ఆ టీజర్లో చూసుంటారు మీరు. నేను ఆ షార్ట్ అయిపోయిన తర్వాత అలా గెస్ట్ హౌస్ వెనక్కి వెళ్తే ఏంటంటే ఆ వాటర్ ట్యాంక్లోంచి పైపులు అలా వెళ్ళి అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్లోంచి ఇలా కనెక్షన్ ఇచ్చింది. ప్రొడక్షన్ అంతా ఉత్తపోస్తున్నారు. దాంట్లో ఈ నీళ్లు పైకి కొట్టి ఆ నీళ్లు వాటర్ కొడతారు. దానికేమో చిట్టపట్ట, నీ అమ్మ చిట్టపట్ట లేదు, ఏమి లేదు, నీ అమ్మ ఉత్తపోసి నీకు అది చెప్పలేక చెప్తే అది ఎక్కడ ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతారని నేను కొట్టించుకుని మళ్ళీ రియాక్షన్ అవి కంపు కొడుతున్నాయి. కొంచెం పుల్లగా ఉప్పుగా మన అలా అన్నప్పుడు నాలుగు మీద కూడా పడతాయి కదా. ఏమో మనం దాన్ని ఆస్వాదిస్తూ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అమ్మ అవన్నీ ఆస్వాదిస్తూ మనం రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ కామెడీ చేయాలి. సో ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్లు. సో మొత్తానికి అద్భుతంగా సినిమా అయితే బాగా వచ్చింది. ఈ మూవీకి అవుట్పుట్ వచ్చేదానికి ఫుల్ క్రెడిట్ గోస్ టు మై ఎంటైర్ టీమ్, మై డైరెక్టర్స్, మై ప్రొడ్యూసర్స్ అండ్ మొత్తం యాక్టర్స్, ఫనీ గారు, అందరూ చాలా ఓకే ఫనీ బాబు, అందరూ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. సో నాలాంటి అస్పైరింగ్ యాక్టర్స్కి ఈ ప్రొడక్షన్ హౌస్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఐ విష్ టు డూ more and more movies like this with this production house and other production house. And మీ అందరూ కలిసి మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్లో వెళ్ళి ఈ సినిమా చూడాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సినిమా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి మీరు చూసినప్పుడు ఫుల్గా ఎంటర్టైన్ అవుతారని ఐ హోప్ మీరందరూ ఎంజాయ్ చేస్తారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మా డైరెక్టర్ సార్కి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema